యాహ్! మామూలుగా లడ్డు చుట్టూ రాజకీయం అనేది అనేక మలుపులైతే తీసుకుంటుంది. అవును. దీన్ని స్టార్ట్ చేసింది తెలుగుదేశం గానీ, ఇది తెలుగుదేశం హ్యాండ్స్‌ని కూడా దాటిపోయింది. ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ ఇష్యూగా మారిపోయింది. నేషనల్ మీడియా కావచ్చు, అనేక హిందూ సంఘాలు కూడా దీంట్లో ఎంటర్ అయినాయి. సో, దాంతో సడన్‌గా ఇప్పటివరకు 100 రోజులుగా మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆయన రంగంలోకి దిగాడు. దిగి ఆయన మొత్తం ది ఫ్రేమ్ వర్క్‌ని మార్చేశాడు కంప్లీట్‌గా. అంటే పారాడైమ్ అంటారు. ఆ పారాడైమ్‌ని ఇతను షిఫ్ట్ చేశాడు కంప్లీట్‌గా. అప్పటి వరకు ఏందంటే దీన్ని చంద్రబాబు ఎందుకు తీసుకొచ్చాడు? జగన్ ని అటాక్ చేయడం, తర్వాత 100 రోజుల పాలన మీద డైవర్ట్ చేయడం, ఇలాంటి లక్ష్యాలు చంద్రబాబుకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ లక్ష్యాలని దాటి అది చంద్రబాబు కంట్రోల్లో కూడా లేదు. ఇప్పుడు అది నేషనల్ వైడ్ ఇష్యూగా మారిపోయింది. సో, కంప్లీట్‌గా ఊహించని కోణాల్లోకి అది వెళ్ళిపోయింది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజులు స్టార్ట్ చేసి 11వ రోజు కంప్లీట్ అయినాక ఆయన తిరుమలకి కాలినడకన మెట్ల ద్వారా వెళ్తాడని చెప్తున్నారు. సో, దీంతో వైసీపీ ఒక రకంగా డిఫెన్స్లో పడింది. నేను నిన్న కూడా చెప్పాను, వైసీపీ ముందు నుంచి కూడా వైసీపీకి కానీ జగన్కి కానీ డిఫెన్సివ్ పాలిటిక్స్ అలవాట్లేదు, వాళ్ళకి అఫెన్సివ్ పాలిటిక్సే అలవాటు. దూకుడుగా వెళ్ళడమే జగన్ బలం కావచ్చు, అదే బలహీనత కూడా కావచ్చు. సో, అయితే ఇప్పుడు వాళ్ళకి గతంలో జగన్ దూకుడుగా వెళ్ళడానికి మోడీ అండ ఉండేది జగన్కి. అండ లేనప్పుడు కూడా దూకుడుగా ఉండేవాడు, కానీ తర్వాత అండ కూడా దొరికింది. కానీ ఇప్పుడేమైంది, అన్ని శక్తులు జగన్కి వ్యతిరేకమైనవి. సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ లేదు. తర్వాత తను ఏ ఇతర కూటమిల్లో కూడా లేడు. దానివల్ల ఒంటరిగా అయిపోయాడు. తన ఫోర్సెస్ ఏవైతే స్ట్రాంగ్ ఉన్నాయో అవన్నీ కూడా వీక్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి జగన్ జర్నీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దానికి పెద్ద ఎత్తున బీజేపీ నుంచి మద్దతు దొరికింది. దాంతో జగన్ కూడా దీన్ని ఎదుర్కోవాలంటే చిన్నగా ఏదో ట్రై చేశారు. ఒకటి కోర్టుకు వెళ్ళడం, 2 మోడీకి లెటర్ రాయడం, మీరే దీన్ని విచారణ జరిపించండి అని లెటర్ రాయడం. అట్లాగే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ ద్వారా దీన్ని చేయమని చెప్పడం, ఇలాంటివి చేశారు. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకి వెళ్ళి అక్కడ పూజలు చేసి తర్వాత అఖిలాండి దగ్గర ఆయన ప్రమాణం చేసి ఇవన్నీ చేయడం, ఇది కానీ జరుగుంటే నా ఫ్యామిలీలన్నీ కూడా నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోవాలి అన్నట్టుగా ఆయన చేయడం, ఇవన్నీ జరిగాయి. కానీ అదంతా సరిపోలేదు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చిందో దీని చుట్టూ మొత్తం మీడియా కానీ జనాల అటెన్షన్ పవన్ కళ్యాణ్ చుట్టూ. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత వచ్చింది, సపోర్ట్ కూడా వచ్చింది. వ్యతిరేకత ఏమో పవన్ కళ్యాణ్ని కొంత భిన్నమైన రాజకీయాలు చేస్తాడు అనుకున్న వాళ్ళు ఇప్పుడేమో షాక్ అయ్యారు. ఒకప్పుడు చెగవేరాతో ఉన్నాడు, ఒకప్పుడు దేవుడు లేడన్నాడు, ఇంకొక పక్కేమో వాళ్ళ అన్న చిరంజీవి కూడా దేవుడు లేడని నేను నమ్మట్లేదన్నాడు, నాగబాబు దేవుడు లేడని నమ్మట్లేదన్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నాకు అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, నేను పెళ్లి చేసుకున్న ఆమె క్రిస్టియను, నా పిల్లల కోసం నేను చర్చిలో కూడా బ్యాప్టిజం తీసుకోమంటే తీసుకున్నాను అని మాట్లాడిన వ్యక్తి సడన్గా ఇప్పుడు సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టాడు. చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. చిన్న లడ్డు మీద చిన్న జోక్ వేస్తే కూడా అతను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సో, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా రాజకీయ చిత్రం మారిపోయింది. లడ్డు చుట్టూ ఉన్న రాజకీయ చిత్రం అనేది మారిపోయింది. చంద్రబాబు సిట్టేశాడు, కానీ దాని గురించి కూడా ఎవరేమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది తనకు అనుకూలమైన ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా సిట్టేశాడన్న విమర్శలు ఆల్రెడీ వచ్చాయి. సిట్ ద్వారా ఇది తేలదు, ఎందుకంటే సిట్ అనేది చంద్రబాబు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి చంద్రబాబు దీని రాజకీయాలకు ఉపయోగించుకుంటాడని విహెచ్పి లాంటి హిందూ సంస్థలు కూడా సిట్ని ఒప్పుకోవట్లేదు. జగన్ ఎలాగో ఒప్పుకోడు, ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగానే సిట్టు ఎంక్వైరీ ఉంటుందని జగన్కి తెలుసు. సో, ఏదేమైనా అసలు విషయాలు అయితే మరుగున పడిపోయినాయి. అసలు చర్చకి రావాల్సిన విషయాలు పక్కకి వెళ్ళి ఇప్పుడు హిందూ మతం సనాతన ధర్మం ఈ విషయాల్లోకి చర్చకి రావడం మొదలుపెట్టింది. యాక్చువల్గా జరిగింది ఏంది, లడ్డులో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి టీటీడీ వాళ్ళు ఆ నెయ్యిని జూలైలో ఎన్డీడీబీకి పంపించారు.